ఓం అండి, నమస్తే. బాగున్నారా అంతా? డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో మనము దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పార్ట్ బై పార్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. ఇవాళ బాడీ పార్ట్స్ సంబంధించి మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో బాడీ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ పంచభూతాస్ అని తెలుసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. సో ఈ పంచభూతాలు అంటే పంచతత్వాలు, వీటికి సంబంధించిన ఆ ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు, ఏవైతే ఇప్పుడు అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము, ఇవన్నీ ఇట్లా ఏవైతే వాయుతత్వము ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. అవి ఎప్పటికో పంచప్రాణాలు ఎఫెక్ట్ అయ్యి, పంచభూతాలు ఎఫెక్ట్ అయ్యి అలా డీప్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ క్రానిక్, అందుకే క్రానిక్ అని చెప్పేసారు మన వాళ్ళు. సో లాంగ్ దీర్ఘకాలిక వ్యాధులు. ఇప్పుడు దీనికి మనము ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ సమస్యని దాటివేసేయాలి సులభంగా. సమస్యలు రావు అని నేను చెప్పలేదు, ఎవరు దీనికి అతిథులు కాదు. దాన్ని దాటివేసేది మనం తెలుసుకోవాలి. సో ప్రాణాయామంలో మనం చాలా బాగా ఇంతకుముందు చెప్పిన వీడియోలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాము ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యత. మళ్ళీ ఇంకోసారి ఏంటంటే ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాత దోషాల వల్ల, అంటే వాయువు సరిగ్గా సంచారం జరగకపోవడం వల్ల శరీరంలో డయాబెటీస్ బాగా ప్రబలుతోంది ఈ కాలంలో అందరికీ. ఎందుకు వాయువు సరిగ్గా సంచారం ఎందుకు కావట్లేదు, ఇదేంటి గాలి అని అనుకోవద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము సెడెంటరీ లైఫ్ వచ్చేసింది, బాడీకి మొబిలిటీ తగ్గిపోతుంది, బాడీ జాయింట్స్లో అంతా మొబిలిటీ లేదు సరిగ్గా, మజిల్స్ ఇట్లా మూవ్ అవ్వట్లేదు సరిగ్గా, బాడీకి జాయింట్ అంతా జామ్ అయిపోతున్నాయి. ఇవంతా వాత దోషాల కిందకి వస్తాయి. ఎందుకు? లగ్జరీకి బాగా అలవాటు పడ్డాము, చైర్లో కూర్చుంటున్నాము, లగ్జరీకి బాగా అలవాటు పడ్డాము. లైఫ్ స్టైల్ని మార్చేయాలంటే కష్టం కదా, సడన్గా కింద కూర్చోమంటే కష్టం అయిపోతుంది. తప్పుగా చూస్తున్నారే. ఇదంతా నేను అన్ని కుటుంబాల్లో, మా ఇంట్లోనూ చుట్టుపక్కల అన్ని చోట్ల చూస్తున్నాను. అబ్బో, కింద కూర్చొని తినడమే కష్టం అవుతుంది. ఐ ఆమ్ ట్రయింగ్ మ్యాక్సిమం, అంటే ఇక అందుకే కింద కూర్చొని తినడానికే ప్రిఫర్ ఎప్పటికీ. ప్లస్ మనము కొంచెం వ్యాయామం చేయడం చేత బాడీ మళ్ళీ ఫ్రీ మూమెంట్ అయ్యి ఆటోమేటిక్గా జనరల్గా ఇలాంటి వాత దోషాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. దీనివల్ల ఏం అడ్వాంటేజ్ మనకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒక ఎత్తు అయితే, అసిడిటీ ప్రాబ్లం ఒక ఎత్తు అయితే, మళ్ళీ డయాబెటీస్ అనేది వీటి అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్లస్ అసిడిటీతో సంబంధం లేకుండా డయాబెటీస్ వస్తుంది. ఎందుకు? బాధ తల్లిదండ్రుల నుంచి, అంటే పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ నుంచి రావచ్చు, హెరిడిటీ. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఓవర్గా స్ట్రెయిన్ అయితే బాడీ, అప్పుడు కూడా డయాబెటీస్ వస్తుంది. ఏం చేయకపోతే అప్పుడు కూడా డయాబెటీస్ వస్తుంది. మరి ఇదంతా వాత దోషమే. అంటే వాయువు విపరీతంగా వెళ్ళినా ఊరికే ఎక్కువ బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో యోగా పద్ధతి ఏంటి? ఓన్లీ ఎక్సర్సైజ్ చేయించేది కాదు, కామ్ డౌన్ చేయించేది కూడా ఉంది యోగా. అందుకే శాంతి ఆసన, శవాసన అన్నారు. అవునా? అలా ఆసనాలు చేస్తున్నప్పుడు కాస్త స్థిరంగా ఉంటున్నాము. కంటిన్యూ సూర్య నమస్కారాలు చేసేసి అట్లా ఉండిపోవట్లేదు. అంత సూర్య నమస్కారం చేయాలంటే బ్లడ్లో చాలా గ్లూకోజ్ రిలీజ్ అవ్వాలి, అది కూడా గ్లూకోజ్ ఎక్కువ చేసేసినాము. ఈరోజు ఇన్ని రౌండ్లు వెళ్ళిపోయినా అనుకుంటే డయాబెటీస్ తగ్గిపోతుందా అంటే అట్లాగే ఉంటుంది మళ్ళీ. అంటే ప్రాపర్గా చేస్తే ఏ ప్రాబ్లం రాదు. కాబట్టి బాడీకి సంబంధించి ఇవాళ మనము మొబిలిటీ, ఇది ఫస్ట్ రీజన్. దీనికి సంబంధించిన చాలా కారణాల్లో ఫస్ట్ మొబిలిటీ లేదు. ఎందుకంటే పేరెంట్స్ నుంచి వచ్చిన అనువంశికత అంటారు, లక్షణాలు అంటే హెరిడిటీ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో జీన్లో ట్రాన్స్ఫర్ కాకుండానే మనము దానికి సంబంధించిన పరిస్థితులు ఏర్పాటైనప్పుడు అవి ఎలివేట్ అవుతాయి. అవి ఆటోమేటిక్ డేటా ట్రాన్స్ఫర్ లాగా జీన్లో ఉండిండొచ్చు, కానీ వాటిని హైడ్ చేసే కెపాసిటీ పిల్లలకి ఉంటుంది. ఎట్లా? మళ్ళీ కొత్త ఎన్విరాన్మెంట్ సృష్టించుకోవడం, అంటే ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్, ఫ్రెష్ ఎయిర్ని బాగా తీసుకోవడము, ప్రాణాయామం చేయడము, మెడిటేషన్ చేయడము, ఆసనాలను బాగా దృఢంగా చేసి ముందుగానే శరీరాన్ని పెట్టుకోవడము, తర్వాత మంచి డైట్ తీసుకోవడము, ఇవంతా నెక్స్ట్ లెవెల్స్ వస్తాయి. నేను డైట్లు ఇవన్నీ పాటించలేనంటే కనీసం పొద్దున్న సాయంత్రం పక్కాగా బాడీకి సంబంధించిన మంచి సాధన ఇవ్వాలి. ఆసనాలు, తర్వాత ప్రాణాయామం, ధ్యానం, ఈ మూడు ఖచ్చితంగా
మనము చేసుకోవాలి. సో ఇది ప్రాక్టీస్కి సంబంధించి. ఆసనాలు ఏం చేయాలి ఇవంతా మీరు డయాబెటిక్స్ సంబంధించి యోగా థెరపీలో మీరు ఒకసారి స్క్రోల్ చేస్తే మన ఛానల్లో యోగా థెరపీ ఛానల్లో ప్లేలిస్ట్లో దానికి సంబంధించింది ఏంటి యోగా థెరపీ ఫర్ డయాబెటీస్ని ఎలా తగ్గించుకోవాలనేది ఉంటుంది. అవి మీరు చూడొచ్చు ఆ ప్రాక్టీస్. అలాగే మిగతాకు సంబంధించిన రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ అని ఉంటుంది. డైలీ చేస్తుంటే కూడా ఏం రాదు. సో పొద్దున సాయంత్రం ఎవరైతే చేసుకుంటారో ప్రాక్టీస్ ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి మొబిలిటీలో చేసాము జిమ్లోనో లేదంటే చేసేసుకొని పోతున్నాము లేదంటే వాకింగ్ చేసి వచ్చినాము వెళ్ళిపోతాం అనుకుంటే కుదరదు. అది ఇంకా మీరు మూవ్ కాకపోయినా బాడీలో ఇంకా మూవ్ అవుతూ ఉంటాయి. అవి కూడా రిలాక్స్డ్గా ఉండవు. ఆ షివరింగ్ అవుతుంటాయి బాడీ మజిల్స్ అవన్నీ హై టెన్షన్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. వాటిని కామ్ డౌన్ చేయాలి. అందుకనే మనము శవాసన చేస్తాము. శవాసనలో కూడా కొన్ని ఆసనాలు చేసుకొని శవాసన అంటే లయింగ్ పొజిషన్లో కూడా ఆసనాలు చేసుకుని శవాసన చేస్తాము. హెడ్ బ్రెయిన్ సమాంతరంగా ఉంటుంది కాబట్టి హార్ట్ బ్రెయిన్ సమాంతరంగా ఉంటుంది కాబట్టి మనకు తద్వారా రక్త ప్రసరణ కామ్ డౌన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఆసనాలకు సంబంధించి కొన్ని ఎలా సెలెక్షన్ చేసుకోవాలి. ఖచ్చితంగా నిలబడే కొన్ని ఆసనాలు చేసుకోవాలి. వృక్షాసన, నటరాజాసన ఇవన్నీ అట్లాంటివి. నటరాజాసన, వృక్షాసన, గరుడాసన మన షార్ట్ లిస్ట్లో షార్ట్ వీడియోస్లో మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసింది వృక్షాసన, నటరాజాసన, తర్వాత వీరభద్రాసన ఇవన్నీ స్టాండింగ్ సంబంధించింది. అవి అన్నీ చూసుకోవచ్చు, ఖచ్చితంగా ఉంటాయి అక్కడ. అలాగే అవి కొన్ని స్టాండింగ్లో చేసేసుకొని సూర్య నమస్కారం ఎలాగో చేసుకోవాలి. సిట్టింగ్ ఆసనస్ జానుశిరాసన, పద్మాసన, ఫార్వర్డ్ బెండింగ్, తర్వాత మండూకాసన, సుప్తబద్ధ కోణాసన, తిథిలాసన ఇవన్నీ సిట్టింగ్ ఆసనాస్. ఇవి చేసుకోవాలి. లైన్ డౌన్ అంటే మనము సుపైన్ పొజిషన్లో శవాసనలో ఏవి చేసుకోవాలి. శవాసనలో ఏవి చేసుకోవాలంటే కనీసం ఉత్తాన పాదాసన, పవనముక్తాసన ఇవి చేసుకోవాలి. అర్ధమత్స్యేంద్రాసన వస్తే చాలా అద్భుతం ఉంటుంది. చక్రాసన, సర్వాంగాసన, మత్స్యాసన. సర్వాంగాసన తర్వాత మత్స్యాసన చేసుకోండి. చక్రాసన తర్వాత పవనముక్తాసన చేసుకోండి. అది కాంపెన్సేషన్ చేస్తాయి అన్నమాట. సర్వాంగాసన తర్వాత మత్స్యాసన, చక్రాసన తర్వాత పవనముక్తాసన. ఇట్లా కాంపెన్సేట్ చేసుకోగలుగుతాం మనం. బాడీకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత శవాసన బాగా డీప్గా చేసుకొని కాస్త కళ్ళు మూసుకొని లేచి కూర్చొని అలాగే ధ్యానం చేయండి. ఆ శ్వాసలు అప్పుడు ఇచ్చే శ్వాసలు ఆటోమేటిక్ మీరు మన స్పెషల్ గేమ్ ప్రాణాయామ పద్ధతులు ఏవి పాటించకపోయినా అప్పుడే ప్రాణాయామం ఆటోమేటిక్గా విస్తరిస్తుంది. కాస్త ధ్యానం ఊరికే ఉంటే చాలు. అన్ని ఆసనాలు అన్నీ అయిపోయి రిలాక్స్డ్గా శాంతంగా అయిపోతే అదే విస్తరిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. బాడీకి మంచి మసాజ్ ఇచ్చావు కదా, అదే మొబిలిటీ బాగా ఇచ్చావు, అద్భుతంగా ఇచ్చావు, వేరే ఎక్కడ ఇవ్వలేనంతగా ఇచ్చావు. కాబట్టి ఖచ్చితంగా మనకు రక్షణ లభిస్తుంది. డయాబెటీస్లో ఇది ప్రథమం అన్నమాట. అంటే ఇది. సో దీనికంటే ముందుగా ఏంటంటే మోషన్ బాగా రెగ్యులర్గా వెళ్తుండాలి. ఓకే. ఇది మొబిలిటీ, అది కూడా వాత దోషం కాబట్టి మొబిలిటీ అంటే బాడీలో మూమెంట్స్ మోషన్స్ సరిగ్గా లేకపోతే, మోషన్ అంటే పేగులన్నీ కదలికలు బాగుండి మోషన్ అంతా పాస్ అవుట్ అవుతూ ఉంటే అక్కడ మలం చేరుకోదు. తద్వారా లోడ్ సెల్స్లో లోడ్ ఎక్కువ ఉండదు, సాల్ట్ షుగర్ అంతా చేరుకోపోదు. ఇది ఎక్కువగా ఈ సాల్ట్ ప్లస్ షుగరు డెడ్ సెల్స్ ఇవంతా పేరుకోపోయి రక్తం చిక్కగా ఉండిపోతుంది. మళ్ళీ అప్పుడు మనకి వస్తుంది కదా సమస్యలు. అందుకనే క్రానిక్గా ఉండిపోతున్నాయి. ఎంత చేసినా ఎన్ని మెడిసిన్స్ వేసినా పనిచేయవు. సో మొబిలిటీ అన్ని చోట్ల మొబిలిటీ ఉండాలి. ప్రాణాయామంలో మీరు కపాలభాతి భస్త్రిక చేసిన తర్వాత ఆసనాలన్నీ వెళ్ళిపోతే చాలా మంచిది. ఎందుకంటే కపాలభాతి భస్త్రిక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు చేయొద్దు, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. బీపీ ప్రాబ్లం ఉన్నా అక్కడ యోగా సెంటర్లో ఆల్రెడీ మీకు అలవాటు ఉంటేనే చేయాలి, లేదంటే అసలు చేయకూడదు. భస్త్రిక ఆల్రెడీ మీకు యార్ ఇంటూ ద భస్త్రిక రెగ్యులర్గా చేస్తున్నాను, నో ప్రాబ్లం. ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు కొన్నాళ్ళు ఆపి మళ్ళీ తిరిగి సెట్ అయిన తర్వాత చేసుకోవచ్చు. కానీ కపాలభాతి లైట్గా అలా చేసుకుంటే కొంచెం సరిపోతుంది. ఒకవేళ ప్రాబ్లం ఉందే అసలు రిస్క్ ఎందుకు తీసుకోవడం అదే ఆపుకోవచ్చు. మరి ఎట్లా చేయాలి అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుని శవాసన చేసుకుంటే హ్యాపీగా లేచి కూర్చొని మెడిటేషన్ ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు మీరు ప్రాణాయామాలు కూడా రకరకాల ప్రాణాయామాలు ఇవన్నీ మీకు ఎందుకు, ఇంకా కేవలం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం ఊరికే, అది కూడా ప్రాణాయామమే. దాన్ని కేవల కుంభకం సాధించే పద్ధతి అనమాట. అంతర్కుంభకం బాహ్య కుంభకం ఎక్కడో చోట అవుతుంటుంది కాబట్టి అది వన్ ఆఫ్ ద ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామంలో అది ఒక రకమైన శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం కూడా ఉజ్జయి ప్రాణాయామంలో ఒక రకమైన ధ్యానం, అది ఒక రకమైన ప్రాణాయామ. రకరకాల ప్రాణాయామాల్లో అదొకటి. ఇది మనకు దీనికి సంబంధించిన అవేర్నెస్.
సో ఐ థింక్ నేను అనుకుంటున్నాను మీకు బాడీకి సంబంధించిన మూమెంట్స్ ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, మినిమం ఎట్లా మనం కంట్రోల్ పెట్టుకోవాలి, ఈ ఆసనాలు ఏమేమి చేసుకోవాలి, నిలబడి కూర్చొని శవాసనలోను అన్నీ. తర్వాత మీరు ఇక చాలు. డైట్ సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా ప్లస్ వేరే ఇంకా ప్రాక్టీస్ ఇంకొంచెం డీప్గా వేరే ఎపిసోడ్స్ వేరే పార్ట్స్లో మనము చెప్పుకుంటాం సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి. మీకు కనుక నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం డయాబెటీస్ మీద. కొంచెం డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వింటే ఇంకా నెమ్మదిగా అవేర్నెస్ వస్తుంది. తప్పకుండా మనం పోగొట్టగలుగుతాము, రివర్స్ చేయగలుగుతాము. రైట్. ఓం.